ఫ్రెండ్లీగా ఉంటాడు బాగా. ఓకే. ఎవరు వాడుకొని వదిలేసే టైప్ కాదు. చాలా స్నేహభావంగా ఉంటాడు, గౌరవంగా ఉంటాడు. చీప్గా ఎవ్వరిని మాట్లాడు. ఆఫ్ ద రికార్డులో ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. అది వాళ్ళ నాన్న లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని వాళ్ళ నాన్నగారి తర్వాత మహేష్ బాబు అంటే ఇష్టం మామూలుగా పర్సనల్గా. ఓకే. ఆ హీరో అంటే పెద్ద హీరోగా చెప్పేది ఉంది, అందరు చెప్తాడు. పర్సనల్ వ్యక్తిగా చాలా మంచోడు, పర్సనల్గా ఆయన మంచోడు. మీరు టెంపర్లో ఎన్టీఆర్ గారితో పనిచేశారు కదా, తన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడగలుగుతారు? ఎందుకంటే మొన్న ఏలూరులో ఒక ఫ్లైఓవర్ కింద అసలోడు వచ్చేవాడు కొసరోడికి పండగే అని ఒక పోస్టర్ పెట్టారు. ఎన్టీఆర్ పోస్టర్తోని ఆ క్యాప్షన్ ఇచ్చి పెట్టారు. ఇది ఇప్పుడు అన్నావు కదా, ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక వాల్ పోస్ట్ వేశాడు, వాళ్ళు ఫ్రెండ్లీ సరదాగా వేసి ఉంటాడు. అసలాడు వచ్చేవరకే కొసరోడు అంటే మరి లోకేష్ కాల్దా, చంద్రబాబు కాల్దా, ఎన్టీఆర్ మీద కోపం రాదా? వాళ్ళు ఏమనుకోవాలి? ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బుద్ధి చెప్పాలనుకుంటారుగా. అదేంటి అట్లా మాడతారేంటయ్యా, తప్పు కదా, ఆ మాట అట్లా వాడకూడదు కదా. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి కోరుకోండి, తప్పులే. రేపైనా ఎల్లుండైనా వాళ్ళ తాత లక్షణాలు ఉన్నాయి, వాళ్ళ తాతలాగా ఉంటాడు, ఈయనే ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకోవటం ఏమాత్రం తప్పులేదు. అంటే అలా కోరుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతుంది. కాదు నాన్న, రెట్టింపు అవ్వచ్చు, రెట్టింపు అవ్వచ్చు. నెక్స్ట్ గెలిస్తే ఆయన కూడా గెలిచినా గెలుస్తాడేమో, అది పక్కన పెట్టండి. అది తప్పు అంటున్న కాన్సెప్ట్. అసలాడు వచ్చే వరకే కొసరుడు అంటామని తప్పు. అప్పుడు అది ఇందాక అన్నావు చూడు నువ్వు, అది రాంబాబు చెప్పావే, రాంబాబు అందులో పెట్టారని. సేమ్ అదే ఇది ఒకటే అనుకోండి. ఇక్కడ రాంబాబుని ఎందుకు తేలిగ్గా తీసుకోవాలి, అక్కడ ఎందుకు సీరియస్ తీసుకోవాలి చెప్పండి మరి. ఆడ సీరియస్ తీసుకున్నారు, మీరు సీరియస్ తీసుకోవాలా? అతను సీరియస్ తీసుకోవడా లోకేష్? వాళ్ళ నాన్న కోపం రాదా? అట్లానే ఈ మంత్రి గారి కోపం రాదా? అంటే దగ్గర నుంచి చూశారు కదా మీరు ఎన్టీఆర్ గారిని, వాళ్ళ వ్యక్తిత్వాలకి సంబంధించి వాళ్ళ క్యాలిబర్కి సంబంధించి డిస్కషన్ వచ్చినప్పుడు లోకేష్ గారిని అలాగే ఎన్టీఆర్ గారితో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? మీరు దగ్గరగా పనిచేసిన వ్యక్తిగా ఏం చెప్పగలుగుతారు, అంటే సీఎం క్యాండిడేట్గా? అమ్మా వాళ్ళ క్యారెక్టర్ నాకు తెలియదమ్మా. అన్ని ఇక్కడ కూర్చోలేరు, జడ్జిని కాదు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అంటే ఒక సినిమాలో కలిసి మీరు ట్రావెల్ చేశారు, అవి అన్నెసరీ. అన్నెసరీ అంటే కారణం ఉంది నాకు. ఎందుకంటే ఏమి చెప్పగలం అంటే, ఎన్టీ రామారావు బాగా యాక్ట్ చేస్తాడా, జూనియర్ ఎన్టీఆర్ తీయకలా ఎన్టీఆర్ అనొచ్చు. ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేస్తాడా, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్. ఇంకా నా మనసులో చెప్పుకోవాలంటే తెలుగు ఇండస్ట్రీలో అందరు ఆర్టిస్టుల కంటే నెంబర్ 1 ఆర్టిస్టు ఎన్టీఆర్. అంతవరకు యాక్టింగ్ చెప్పగలను, నేను ఆర్టిస్ట్ని కాబట్టి అవి చెప్పగలను. అలాగే డ్యాన్సు ఒకప్పుడు చిరంజీవి తీసేయండి, చిరంజీవి పెద్దవాడు అయిపోయాడు కదా, ఇళ్లలో చెప్తున్నా. అలాగే డ్యాన్సరు నెంబర్ 1 అల్లు అర్జున్, జమ్ము. ఓకే. అతను అది పర్ఫార్మెన్స్లో ఎన్టీఆర్. అందుకని వాడు నన్ను చూజ్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ అను అతను మన పూరి జగన్నాథ్. రియల్ లైఫ్లో కూడా సిన్సియర్గా జనం ఎలా ఫీల్ అవుతారు, అతను 2 రకాలు ఉంటాడు. పోసాన్ గారు అయితే సిన్సియర్ అంటే జనం నమ్ముతారు, మూర్తి గారు ఇది మంచోడు, ఆ దొంగవాడు కాదు, ఎదవ కాదు, అందుకనే సెలెక్ట్ చేశారు. బ్రో సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ గారు ఇంటెన్షనల్గా ఈ సిట్ క్రియేట్ చేశారు. స్కిట్కి సంబంధించి పూర్తి అంటే రైటప్ అంతా తనే చేశారు అని చెప్పి వార్తలు వచ్చాయండి. అంటే త్రివిక్రమ్ గారి గురించి పర్సనల్గా మాకు తెలియదు కాబట్టి అలాంటి ఇంటెన్షన్స్ ఉండుంటాయి అతనికి చేసే పర్సనల్గా తెలియదు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటెన్షనల్గా అవమానించాలి అనుకునే ఇంటెన్షన్ ఎవరికి ఉన్నా కానీ అది క్షమించకూడదు. ఓకే. ఎవడైనా సరే, ఇప్పుడు జోక్ అనుకో సరదాగా, ఇప్పుడు నాది క్యారికేచర్ చాలాసార్లు వేశారు, నవ్వుకుంటాను నేను కూడా. నన్ను మిమిక్రీ చేస్తుంటారు స్టేజ్ మీద, నన్ను ఎదురు కూర్చోబెట్టి, తప్పులే. అలాగే పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, నాగబాబు కానీ, నాలంటోడు కానీ, ఇట్లా వాళ్ళంతా విఐపీస్ కదా, వాళ్ళ మీద సరదాగా కామెడీ చేసి తప్పులే. నువ్వు ఎవడైనా సరే, ఈ సినిమా ఆ సినిమాని అంటలా, ఎవరైనా సినిమా మాధ్యమాన్ని వాడిని అవమానించడానికి ఈ క్యారెక్టర్ పెట్టరా అంటే తప్పు. అది ఎవడైనా సరే తప్పు. లేదు సరదాగా పెట్టాం అంటే టేక్ ఇట్ ఈజీ, తప్పేం లేదు. ఓకే. నా గురించి ఎవరి గురించి పెట్టుకోవచ్చు.
ఇప్పుడు నువ్వు ఇవాళ నన్ను పెట్టావు, రేపు నిన్ను పెట్టుకుంటా, ఏమో తప్పే ఉంది అందులో, తప్పేం లేదు. అతను ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రి అనుకోండి, ఈ మంత్రి దీనివల్ల ఇది ఇక్కడ ఇది పెట్టడం వలన అతను పెయిన్ ఫీల్ అవుతాడు అన్నారు అనుకోండి, అతనితో చెప్పొచ్చు, మినిస్టర్ గారు ఒక కిట్ పెట్టుకుంటున్నాం మీది విత్ పర్మిషన్ అంటే టేక్ ఇట్ ఈజీ అంటాడు. అదే అవుతే నా మీద ఎందుకు అది పెడతారు, నేను ఆర్టిస్ట్ని కాదు కదా, నేను కూడా ఆర్టిస్ట్ అయి ఉంటే అప్పుడు నువ్వు పెట్టవచ్చు. లేదా కామెడీగా ఉందనుకో, అది పెట్టచ్చు. ఇది అక్కడ డ్యాన్స్ చేశాడు, ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు, అందరితో వదిలేయి, అరే ఒరే మా తిట్టు కూడా ఆర్టిస్ట్ని. ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో పనిచేశారు కదా, ది బెస్ట్ క్యారెక్టర్ మీకు హార్ట్ టచింగ్ క్యారెక్టర్ ఏది? అవి ఒకటే లేదు శ్రావణి, నేను ఎన్ని ఒకేలా చూస్తా. నేనేం చూస్తానంటే పొద్దున వెళ్తా, సాయంత్రం వస్తా. అందరికీ ఏంటంటే మార్నింగ్ 9కి వస్తాను, ఈవినింగ్ 6-6:30కి వెళ్ళి ఎప్పుడు వన్ డే కూడా ఒక 10 నిమిషాలు కూడా లేట్కి వెళ్ళను. ఎప్పుడు వెళ్ళా ఎంతో నా జీవితంలో 35 ఏళ్లలో టైం అంటే టైంకి వెళ్తా. 9కి వెళ్ళను, చీకట్లో నైట్ షూట్లు చేయను. అంటే చాలామంది సినిమాలు అడిగారు, బాలకృష్ణ సినిమా చేయనని చెప్పాను, చిరంజీవి గారి సినిమా అడిగారు, చేయలేదు. అది చిరంజీవి గారి సినిమా చూడు, అది గుర్రం మీద వెళ్తాడే, మన ఈ మధ్య తీశారు సినిమా ఖైదీ. ఖైదీ కాదు, గుర్రం ఈ మధ్య తీశారు. ఆచార్య కాదు, అతను సురేందర్ రెడ్డి డైరెక్టరు. ఓకే, అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఓకే ఓకే. అందులో ఒక బ్రిటిషరు తెల్లవాడి వేషం అడిగారు 12 రోజులు. ఎప్పుడు ఈ టైమింగ్ అన్నాం అంటే నైట్ టైం ఉంటుంది అంటే చేయనని చెప్పి. పెద్ద హీరోదైనా కూడా ఎవరైనా చేయను అట్లా 40-50 సినిమాలు మనిషి. ఎందుకు అలా నైట్ టైం ప్రాబ్లం? ఉద్యోగంలాగా ఉండాలి నాకు సినిమా అంటే. నెక్స్ట్ సినిమా జీవితం కాదు, సినిమా జీతం కోసం, నా కుటుంబం జీవితం కోసం. ఈ జీతం కోసం డే నైట్ పనిచేస్తే ఎప్పుడు నా పెళ్ళాం బిడ్డలతోనే తిరగాలి, ఈ డబ్బులు ఏం చేసుకోవాలి? నైట్ టైము, నైటు తెల్లారగట్ట 2 దాకా ఉంటుంది అన్న షూటింగ్. అలాగే మళ్ళీ పూరి జగన్నాథ్ గారి సినిమా ఉంది, ఇది మన బాలకృష్ణ గారి సినిమా, అది ఏదో అది బాలగారి లేటెస్ట్ బాలయ్య తీశాడు ఆయన. అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో నైట్ టైం పైసా వసూలు, దానికి అది 12 రోజులు అడిగారు. నైట్ మార్నింగ్ తెల్లారి 4 దాకా ఉంటుందండి, బాగుంటుంది క్యారెక్టర్ అంటే. నైట్ ఇది ఆయన నాకు ఇష్టమే, ఆయన మంచి వేషం ఇచ్చాడు నాకు, ఇది టెంపర్లో కూడా. ఆయన డైరెక్ట్గా నేను చేయలేను, నైట్ టైం చేయనండి, నేను రాను. మళ్ళీ ఓన్ ఫిల్మ్ కూడా వాడు కొడుకు సినిమా కూడా అడిగాడు, నేపాలు అటు వెళ్ళాలి, అటు రాజస్థాన్, అట్లా డే నైట్ మంచులో. అవి నేను చేయలేను సార్, నా వల్ల కాదు సార్. మార్నింగ్ వస్తా 9 to 6, 8:30కి వెళ్తా. సినిమాలే ప్రపంచం, సినిమా లేకపోతే జీవితమే లేదు, పిచ్చి ఇంకా అని అనుకునే వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ అన్ని చాలా టిపికల్గా కనిపిస్తాయి. అంటే ఉద్యోగం లాగా ఉండాలి సినిమా. నువ్వు సినిమా ఇండస్ట్రీకి చెప్తారుగా, ఇండస్ట్రీకి వెళ్ళి ఒకసారి. అంటే అలా అనుకునే వాళ్ళకి మీ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏం మెసేజ్ ఇస్తారు యంగ్స్టర్స్కి అవకాశాల కోసం? అది వాళ్ళు తెలుసుకోవాలి. నాకేం ఇష్టం అంటే, నేను మ్యారేజ్ చేసుకున్నా, నాకు భార్య బిడ్డలు ఉన్నారు. పగల షూటింగ్కి వెళ్తాం, నైట్ ఇంకో షూటింగ్కి వెళ్తాం, తెల్లారగట్ట 4 దాకా వస్తాం, అలసిపోయి వస్తాం. అప్పుడు మా ఆవిడ మేలుకొని 12కి పడుకుంటుంది, తెల్లారి తలుపు కొట్టాలి వచ్చి 4కి. అప్పుడు ఆమె నిద్ర ఉండదు, అప్పుడు నేను అన్నం తినలేను, ఆమె సరిగా అన్నం తినలేదు. ఆ పిల్లలు తలుపు కొట్టి నైట్ తలుపు కొట్టి ఎవరంటే నాన్న వచ్చాడని వాళ్ళు నిద్ర లేస్తారు. ఇప్పుడు ఎవడైనా ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా కుటుంబం కోసం, నా కోసం, నా కుటుంబం కోసం, నా జీవితం కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం. ఇవన్నీ పక్కన పెట్టి ఈ డబ్బు కోసమే ఉంటే కుటుంబం అనిపించుకోదు. నేను ఫస్ట్ సినిమా లేకపోయినా పరులా ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఉన్నావు ఎక్కడే కూర్చొని చూడు. నేను ఎప్పుడు ఏ క్లబ్లో నీకు కనపడినావు, పబ్బుల్లో కనపడినావు, మందు తాగను, సిగరెట్ తాగను, పానపాలకి వేయను, చూడటానికి దొంగళ్ళ కనపడతా, తాగుమూతుళ్ళ కనపడతా, నేను తాగను. ఎప్పుడు ఏ క్లబ్లకి వెళ్ళను. ఇక్కడ నేను కూర్చున్నానంటే 10 ఏళ్ళైనా సరే నేను మా ఆవిడ ఎక్కడే కూర్చుంటాను, కబుర్లు చెప్పుకుంటా. టైం పాస్ ఏంటి అయితే? నాకు ఇదే నా కుటుంబమే, నాకు టైంపాస్. ఓకే. ఖాళీ సమయాల్లో అంటే కొంతమంది బుక్స్ చదువుతూ ఉంటారు, కొంతమంది పాత సినిమాలు చూస్తూ ఉంటారు కదా, అలా 24 గంటలు మా ఆవిడ పిల్లలతో టైంపాస్ చేస్తా, టీవీ చూసుకుంటాం. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఒకరేమో బయట దేశంలో ఉన్నారు, ఇంకొరేమో సినిమాల్లో బిజీ అయిపోయారు అంటున్నారు. సో చెప్పాక నీకు ఇదా చెప్పాక నెలకి 15 రోజులు
నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రపంచ యాత్ర అనుకున్నాం. Right. అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత మరి ఇవి తాళాలు కారు తాళాలు తీసుకో, వాడికి ఆల్రెడీ కొనిపెట్టా. ఈ పక్క ఇది ఉందిగా ఇల్లు, ఈ పక్క వరుసగా 3 ఉన్నాయే, ఓకే 3 కొన్నా. ఆ 2 చిన్నోడికి, ఇది పెద్దోడికి. ఓకే అక్కడ ఇది ఉంది కదా డిలైట్, అందులో ఎప్పుడో స్థలం ఉంటే ఇచ్చాం. 10,000 స్క్వేర్ ఫీట్, నెలకి 5-6 లక్షలు వస్తాయి రెంట్. అది 10-30 కోట్లు ఉంటుంది. ఆ పిల్లలకి వాళ్ళకి సర్దేశాం. మావిడి పేరు 50 కోట్లు పెట్టా. ఆయనకి నన్ను చూసుకుంటుంది కదా. ఇక మిగతా పిల్లలకి నాకే గోల్ లేదు. ఇవేనా ఆస్తులన్నీ మీవి? ఇంకా ఆ? ఆస్తులు మొత్తం ఉన్నాయి. చెప్పేశారు. చెప్పాక 100 కోట్లు పైనే ఉంటాయి. ఆస్వాదిస్తూ ఇక ఏ పని లేకుండా బతకగలంత ఆస్తి. ఇప్పుడు ఈ 100 కోట్లు లేకపోయినా నేను చచ్చే వరకు ఎనర్జీగా ఉంటాను, ఏ పని చేయగలను. తీసుకెళ్ళి హోటల్లో బిల్ కలెక్టర్ అయిన రాయగలను, సర్వీస్ కూడా చేయగలను. చేశాక నేను చిన్నప్పుడు గుంటూరు ఇప్పుడు ఉంది నాజ్ థియేటర్, గుర్తుందా? గుంటూరులో ఉంటుంది నాజ్ థియేటర్ అని సినిమా హాల్. ఓకే నాజ్ అప్సరా, అందులో టెకింగ్ బుక్ మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో. ఇప్పుడు అదే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు నవ్వుకుంటారా? ఆగి చూసుకుంటా, కారు ఆపి ఆపరా అంట, ఆపి చూస్తా ఉంటా. మరి నేను ఉన్నప్పుడు ఇదిగో ఇది నేను లాగేవండిరా, ఇది ఆయన ఓనర్ గారు వస్తుంటే నేను వాచ్మెన్ లేకపోతే ఇట్లా లాగేసేవాడిని నేను. అది ఆ బుకింగ్లో వెళ్ళే ఒకసారి ఈ బుకింగ్లో నేను నేల టికెట్లు చింపాను అని. మార్నింగ్ షో, ఫస్ట్ షో, సెకండ్ షో టికెట్లు అమ్మిన తర్వాత అప్పుడు మా ఊరు వెళ్ళాలి. ఓకే వాళ్ళు అప్పుడు లారీకి వెళ్ళేవాడిని, ఒక పావలా వచ్చేది, వచ్చేది డబ్బులు ఎక్కువ వచ్చేది. నేను నా ఫ్రెండ్ ఇద్దరు అట్లా చేశాను. అవి ఇప్పుడు నాకు వేరే టమాటాలు కాటాలు వేస్తుంటే కారాపి చూస్తూ ఉంటా, అట్లా నేను కూడా దబ్బనం కుట్టాను అని. ఇవన్నీ నాకు ఈ అనుభవాలు మిగిల్చినవి, మంచి అనుభవాలు. అంటే అక్కడ నేను చిన్నప్పటి నుంచే కష్టపడ్డ నేర్చుకోబట్టి ఈ రోజుకి ఇప్పుడు మీరు అన్నారువే సినిమా ఇండస్ట్రీ లేదు, ఏ రోజు నేను మీతో వడ్లేసే అవసరం ఉంది. నాకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వచ్చే సినిమాలో బాగుంటే 40 సినిమాలు నైట్లు నేను చేయనని అడగండి మీకు కావాలంటే, ప్రూఫ్ కూడా ఉందిగా. ఉన్నారు పూరి జనాదాలి అప్పుడు జరిగాడు. అట్లా అంటే నాకు నచ్చని చేయను, నైట్లు తెచ్చినా చేయను, ఎంత డబ్బులు ఇచ్చినా చేయను. వస్తే డబ్బు నైట్ కూడా 1,00,000 రూపాయలు వస్తాయి, నైట్ చేయను నేను. నాకు పగలు పని చేయాలి. పొద్దున్నే మా ఆవిడే టిఫిన్ పెట్టుద్ది, మా ఆవిడే అన్నం వండి, లేకపోతే వంట అమ్మాయి వండి నా క్యారేజ్ ఇస్తాయి. సినిమా అక్కడ అన్నం తిన్నాం, ఇంట్లో అన్నమే తీసుకెళ్ళి తింటా. వచ్చేటప్పుడు మళ్ళీ వేరే గిన్నెలు పెట్టుద్ది, లడ్డు ఒకటి పెట్టుద్ది, సున్నుండ కానీ అరిసెలు కానీ చక్రాలు కానీ అది తింటూ ఇంటికి వస్తా. ఓకే ఆ కారులో కూర్చొని బెల్ట్ పెట్టుకొని, ఇక వెనకైనా అసిస్టెంట్ కూర్చుంటాడు. ఇది 6 తర్వాత ఎవడు చిరంజీవి గారు ఎవరు వచ్చినా సరే 6:30 నుంచి పావు గంట మార్జిన్. ఎందుకంటే ఈ షాట్ తీస్తే సీన్ అయిపోయింది గురువు గారు, పావు గంట ఓకే. ఆ తర్వాత చెప్పను వెళ్ళిపోతా. అలాంటి డిమాండ్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో సాధ్యం